ఈ దందా ఆగేదన్నాడు. ప్రైవేట్లో వేటు తప్పదా? ఇష్టారాజ్యంగా పెంచుతున్న ఫీజులు. చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లోనే పుస్తకాలు కొనాలి అని ఒత్తిడి. విద్యా హక్కు చట్టం 2009 ఏమాయే. ఫీజులు పెరిగినా టీచర్ల జీతాలు అంతంత మాత్రమే. ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు ఉండవని, ఉపాధ్యాయులు తక్కువ సంఖ్యలో ఉంటారని, తమ పిల్లవాడిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టరని అనే మానసిక ఆలోచనతో సామాన్య తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ కంటే గొప్ప స్థాయిలో తమ పిల్లలు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రైవేటు పాఠశాలకు పంపిస్తే వారి రక్తాన్ని జలగలాగా పీల్చి పిప్పి చేస్తున్నారు కార్పొరేట్ యాజమాన్యాలు. విద్య అందరికీ అవసరం అని, ఆ అవసరం కోసం తల్లిదండ్రులు ఏమైనా చేస్తారు అని ఒక అవకాశ వాదంతో ప్రైవేటు యాజమాన్యాలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాయి. పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బెల్టులు, ఆఖరికి షూ కూడా మా పాఠశాలలోనే కొనాలని ఒత్తిడి చేస్తూ సగటు మధ్యతరగతి కష్టాన్ని ఓవైపు జలగలా పీలుస్తున్న విద్యాశాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తూ కేవలం ప్రెస్ నోట్లకే ప్రాధాన్యం ఇస్తూ పత్రికా ప్రకటనలు ఒకవేళ ఉన్న యాజమాన్యాలకు వంత పాడుతున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు వారి మధ్యలో ఉన్న సఖ్యత, అవినాభావ ఆర్థిక సంబంధం. విద్యా హక్కు చట్టం 2009 ఏమైంది? ఫీజుల నియంత్రణ కోసం చేసిన చట్టాలు ఏవి? GOMS నంబర్ 1/1994 ప్రకారం వసూలు చేసిన ఫీజులో సగం టీచర్లకు జీతాల రూపంలో చెల్లించాలి. ఎన్ని ప్రభుత్వాలు మారినా టీచర్ల జీవితాలు మారకపోగా యాజమాన్యాల ఆర్థిక దోపిడీ ఎక్కువవుతుంది. ప్రైవేటు యాజమాన్యాలకు అండగా అటు ప్రభుత్వం, ఇటు విద్యాశాఖ అధికారులు తోడుగా అండగా ఉండడంతో వారి అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. RTA అధికారులు సైతం ప్రతి సంవత్సరం వెహికల్ యొక్క నాణ్యత, వాటి సామర్థ్యం, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. వాహనంలో అనే కనీస జాగ్రత్తలు తీసుకోకుండా విద్యార్థులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. స్థానిక విద్యాశాఖ అధికారులకు ప్రైవేట్ టీచర్స్ ఫోరం తరపున ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే తీరు హాస్యాస్పదం. ఈ సందర్భంగా వేసవి కాలంలో వేతనం ఇవ్వక, ఏప్రిల్లో చివరి 7 రోజులు కూడా వేతనం చెల్లించకుండా, EPF, PF కనీసం గుర్తింపు కార్డు ఇవ్వక, అనుమతి లేని యాజమాన్యాలు ప్రైవేటు టీచర్ల యొక్క శ్రమను దోపిడీ చేస్తూ జీవోలను తుంగలో తొక్కుతూ అటు రాజకీయ నాయకుల అండతో, ఇటు విద్యాశాఖ అధికారుల అండతో ఇష్టారీతిన వ్యవహరిస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సైతం ఇంత దగా మోసం చేస్తుంటే చాలా కలతగా ఉందన్నారు. ఇప్పటికైనా కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫీజుల నియంత్రణ చట్టం, టీచర్ల వేతనాల విషయాల్లో దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షాన స్టూడెంట్ యూనియన్స్ తరపున విద్యాశాఖ అధికారుల కార్యాలయాల ముట్టడి, సంబంధిత పాఠశాలల ముందు ధర్నా, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.